చూసారు ఫ్రెండ్స్, అయిపోయింది ఆర్జీబీ ఇన్స్పైర్డ్ ఇది. రాష్ట్రం నీళ్ళు కూడా లేదురా, పానీపూరి వాళ్ళు సాస్ ఉంటుంది చూడు, ఏదో మొండకంలా ఉంది. అన్న నువ్వు ఇలా కాలు ఎత్తుకొచ్చో కింద నుంచి పెడతామన్నా, ముక్కుతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక్క డబ్బులేరా బయటికి వెళ్తే. ఐ క్యారీ మాస్క్. నేను రాత్రి బయటికి వెళ్తాను. నేను బయటికి వెళ్ళను. హలో డివర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం మరొకసారి ఇంకో అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ చూడబోతున్నాం. ఇంకా మొదలెడదామా? ఫీల్ అవ్వకండి ఊరికే. డిస్క్లైమర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాకు టైం ఉంటే పెడతాను, లేకపోతే లేదు. బిజీలో చదివే ఓపిక లేదు. ఇదంతా తెలుగులో రాయబడింది. అవునా నిజమా? వీళ్ళు నేర్చుకుంటున్నారు రా, ఎంకరేజ్ చేయాలరా. టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి, ఓకే? డిస్కరేజ్ చేయకూడదు. మేము ఉన్నది అందుకే ఎంకరేజ్ చేసి అందరికి తెలియజేస్తాం. కడుపులో తిప్పేస్తే సౌండ్ వస్తుంది చూడు. కలేజా మూవీలో క్రియేటివిటీ లెవెల్ గ్రైండర్ సౌండ్ అవుతుంది అనగా పెట్టాం అది. అట్లా అవన్నీ సినిమాటోగ్రఫీ అని చెప్పారు అందుకని ముందుగానే. పనికెళ్ళి వస్తున్నారు రా పాపం, కత్తులు పెట్టుకుని. అట్లా చూసావా రజనీకాంత్ కింద నుంచి వస్తుంది ఇలాగా. ఆర్జీబీ ఇన్స్పైర్డ్ ఇది. అదొక కత్తి మళ్ళీ దాన్ని చూపించడం ఉండదు, మినిమం ఉండదు. లుక్ ఇచ్చే చూసా, ఎక్స్ప్రెషన్ చూడరా. కత్తి ఎక్కడ దింపు, పట్లో అయితే కొంచెం పైకి పైకి కింద దిగిందండి. అదే మ్యాజిక్. డోంట్ మైక్ చూసుకోండి మైక్. మైక్ రింగ్ ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. అంతరాయానికి చెందిన మిర్చిలో ప్రభాస్ నేను కబడ్డీ ఆడుతున్నారా ఏంటి? అదే రేపు చేస్తున్నట్టు అంతే. ఏంటి వాటర్ ప్యాకెట్ ఏంటి? అదే చపాతీ పిండి బొక్కలు పెడుతున్నాడు, నొక్కేస్తున్నాడు దాన్ని. పక్క నుంచి పడేది దీని మీద పడుతుంది, కానీ ఇటు దానికి ఇది మాత్రం పడట్లేదు. రక్తానికి కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండిరా. రాష్ట్రం నీళ్ళు కూడా లేదురా, పానీపూరి వాళ్ళు సాస్ ఉంటుంది చూడు. అది ఎందుకు ఎందుకు అసలు దాని నుంచి మనకి ఏం లెర్నింగ్ ఇప్పుడు వచ్చింది? నరికినంత సేపు రక్తం అంటలేదు అంటే, నరికేసిన తర్వాత కారిపోతుంది. కడిగేస్తున్నారు బొక్క బొక్కలో పెడుతున్నారు ఫ్రెండ్స్ కెమెరాలు. తప్పదు, ఎందుకంటే స్టార్టింగ్ లో చెప్పారు సినిమాటోగ్రఫీ అని ఉంటది, మినిమం ఉంటుంది. ఆర్జీవీలాగా కింద నుంచి అట్లేరు కదా. మరి నేను పెట్టిందంటే అవంతి అట ఆ ఊరు పక్కన ఫ్యాన్స్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఏంటి అంతసేపు చూపిస్తారా? చంపేసి వెళ్ళిపోవాలి గంటల గంటలు. అక్కడ వీళ్ళు పోలీసు వచ్చారు, అక్కడే ఉంటారు, అక్కడే నడుస్తూ ఉంటారు. షార్ట్ ఫిల్మ్ సత్యం కదా. అవునా? ఇప్పుడే తెలియలేదు నాకు. పైన బ్లడ్ లేదంటే పలుకుల కేసరి సాయి. ఏ సాయి? పప్పల సాయా? డాన్సర్ సాయి అనిపిస్తున్నాడు. వీడికి అందరూ తెలిసిన నెక్స్ట్ వీడియోలో కనిపించకపోతే ఏమనుకోద్దు. కామెంట్ లో స్టార్ట్ అయిందిరా అమ్మ డ్రోన్ షాట్లే. ఒరే గూగుల్ మ్యాప్ లో తీసారు సాటిలైట్. మరి అలాగే తిరుగుతుంది అది ఫోన్. లేదురా, నిజంగా నమ్మేసావా ఏంటి? నేను జోక్ గా ఉన్నాను. నిజంగా సాటిలైట్ అనుకుంటున్నాను ఇప్పుడు దాకా. సినిమాలో డైలాగ్ ఇది ఎక్కడ తెంగ్స్ ఉంటుంది. దానికోసం ఇప్పుడు ఆలోచిస్తే ఏంటి? నాకు అడిగి ఇది ఎవడో ఏంటింది అనుకున్నా. ఎవరిదో షార్ట్ ఫిల్మ్ నేను దొబ్బేశారు. అదే అది చెప్పేదానికి కాన్సన్ట్రేట్. సత్య ఒక మలుపు. మామ ఆడంత మగాడు లేడంట. మిగతా వీడియో ఫిక్స్ చేస్తాడు. వస్తాం ముగ్గురు వస్తాం. ఒక్క డబ్బులేరా బయటికి వెళ్తే ఖచ్చితంగా చెప్తాను. ఐ క్యారీ మాస్క్. నేను రాత్రి బయటికి వెళ్తాను. నేను బయటికి వెళ్ళను. అది సార్ డైలాగ్ ఏదో తెలుసా? ఒక్కడు సినిమాలో ఉంటుంది కదా, తను ముగ్గు అయితే అందులో గొబ్బే మరా ఏంటది? దొంగను వచ్చాడు రా, డోర్ చెంది. ఓకే ఓకే, అదే యాక్టింగ్ అనుకున్నావా? స్టైల్ గా నడిచాడేమో అనుకున్నా. ఎక్కడ ఎవరికి కనిపించట్లేదు. గైస్ ఎవరైనా టార్చ్ చేయండి గైస్, లోపలికి వెళ్ళి. ఏదో మొండకంలా ఉంది. కృష్ణ మనకు పార్టీ వచ్చింది, కొంచెం సంబంధం వెళ్ళాలి. ఏముంది? సొంత ఏదో ఉందంటే
సెంట్ ఉందా? సెంటా ఏ ఫాగా లేకపోతే సెంట్ కాదురా రియల్ ఎస్టేట్ అన్నారు కదరా. ఓకే. పావు చేసి అమ్మియాలి. పావు చేసి అమ్మిడు అదే బియ్యం ఏంట్రా బాబు. నువ్వు రమణ ఇద్దరు కలిసి డీల్ చేయండి. ఈ మొబ్బుగానే పంపించాలి డీల్ చేయడానికి. పావు చేస్తాడు. మెజర్మెంట్ మార్చి కొత్త డాక్యుమెంట్ తయారు చేయండి. పెళ్లి కార్డు అది తెలుగు బుక్ ఏదో అయ్యి ఉంటుంది. ఇది మొత్తం చీకటి కదా, చిన్న ఫాగ్ లేదు, లైట్ అని కొట్టుకోవచ్చు కదా, స్ట్రింగ్ లైట్ అని నెట్టచ్చు కదా. ఆ సినిమాటిక్ వ్యూ పోతుంది. లోడ్ అవుతా చెక్ పోస్ట్ పడుతుంది. సెంట్ పావు అవుతుంది. కలదలు మొక్కలేని తీసాడు షార్ట్. ఈ కళ్ళదల పక్కన నుంచి ఆడి కంటికి దుంకొట్టాడు. ఊడి అమ్మా ఎలాగుందండి ఏదో ఇద్దరు తొక్కేసి చెప్పులు వేసుకొని వచ్చేసారు. పెద్ద మంది ఫంక్షన్ లా ఉంది. గాజులు వేసుకున్నట్టు పారని పెట్టుకున్నట్టు. ఏమమ్మా ఏమైంది? బాగా ఇంకా తగ్గిపోయింది. చీకటి గదిలో చదవకొట్టు. డార్క్ రూమ్. మనం టార్చ్ చేసి చూడాలిరా. ఇది ఇదిగోండి ఇక్కడ ఈ దారి చూపించి. ఆ మ్యాప్ అంటున్నావు. ఫ్లో చార్ట్ అది, సైన్స్ బుక్ అది. కానీ మా దానికి దారి లేదు. మన దారికి దారి లేదు. ఓకే. అనుభవం లేని వారిని మోసం చేయడం వీళ్ళ లక్ష్యం. నోట్లో మింగేసుకుని ఏం మింగేసుకుని మాట్లాడుతున్నారా? అర్థమైందా? బొక్క ఎన్ని బొక్కలు పెడతారా? అందరి బాక్స్ నుంచి చూడండి సినిమా. ఇతని పేరు హీరో హీరో సత్య వచ్చాడు. సగం సినిమా అయిపోయింది, హీరో ఇప్పుడు వచ్చాడు. ఏం పీకుదామని మరి. ఇంట్రో ఇప్పుడు అయింది 5 నిమిషాలు. ఇంకో 5 నిమిషాలు హీరో ఏంటని పావు చేస్తాడు. ఇతను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి నోటీసా ఏంటి? ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలా? ఏం జాబ్స్ ఉంటే కింద లింక్స్ పెట్టండి, మన భయ వచ్చి జాయిన్ అవుతారు. గైస్ పార్ట్ టైం జాబ్ ఏదైనా ఉంటే సత్య కోసం మీరు కింద లింక్ పెట్టండి. అది నీ చెట్లాగా ఉంది అది. షార్ట్ ఫిల్మ్ తీసుకుంటా అంటే నేనే ఇచ్చాను ఫ్రెండ్స్. జాలికి గుండె నాది. గుండెకి ఒక లైక్ కొట్టండి, ఉన్న గుండెను బతికిస్తుంది. ఈ భూమి మీద ఏ మనిషినైనా సమాజం చిన్న చూపు చూస్తున్నప్పుడే ఆ వ్యక్తికి సమాజంపై కోపం ఉంటుంది. అలాంటి ఓ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంటికాడ ఏం బిక్తున్నారా? ఇంటికి పారానా కాదు, కడుక్కోవడం మర్చిపోయాడు. సత్య ఇంట్లో ఇంటర్వ్యూలో మరి హీరో రా ఏంట్రది? ఛీ. వస్తున్నాడు. ఏంటి ఏదో దోపుతున్నాడు? ఒప్పుకుంటూ వస్తున్నాడు. ఆడదా అన్నాడా? ఏమో మరి. ఏదో అన్నారు, మీరు ఇంకా కూలి చేస్తున్నారు దాన్ని. ఇంటర్వ్యూకి చెప్పులు వేసుకొని జీని వేసుకొని జిరాక్ షాప్ కి వచ్చాడు. ఇంటర్వ్యూ ఎక్స్ప్రెషన్ వేరే లెవెల్. అని మమ్మల్ని కొట్టకండి అని. ఎక్స్ప్రెషన్ మాత్రం బాగాలేదని. నిజంగా మీకు ఒక దెబ్బలు కొట్టిసిన ఎక్స్ప్రెషన్ బాగాలేదు. బిట్లు దోపుకుని నచ్చట్లేదు అనుకుంటే ఏమి తవ్వుతున్నా తవ్వకాలు తవ్వుతున్నా. దిగ్గింగ్. హీరో ఏం చేస్తున్నాడు అనుకుంటున్నావు? ఇంటర్వ్యూ. ఆన్లైన్ ఇంటర్వ్యూ అయిపోతుంది అక్కడ. అవునా? యా నాకు తెలియలేదు. మాకు తెలియలేదు నిజంగా. వచ్చిన టక్కేసుకుని టక్కలేదు అప్పుడు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. మహేష్ బాబు రా అట్లా తీసేస్తాడు రాకపోతే. ఏ ఇంట్రో కూడా దొబ్బినట్టుంది అన్న. తర్వాత దొబ్బిస్తాను. లిప్సింగ్ ఎదురా రే. నెట్ సోపుడు అనుకుంటాడు. ఎన్నిసార్లు వస్తా తమ్ముడు ఇదే పని మీద. ప్రతిసారి ఇదే సొల్లింగ్ వెళ్ళిపోతున్నా. డబ్బులు ఇవ్వరా? నీ జాబ్ వచ్చేది లేదు, డబ్బులు ఇచ్చేది లేదు. 10th క్లాస్ అబ్బాయి అమ్మా ఏంటంటే 2 బొమ్మర్లు 3 ఆశా చాక్లెట్లు. ఓకే. మా డాడీ కట్టగా ఎవరు పోల్చి పెట్టారు సార్. ఎవరు మాట్లాడింది? ఫోన్ లో బయట ఫోన్ లో రా. ఈ సారా? ఈడు సార్ రెస్పెక్ట్. అవును నిజమే. మరి ఏం చేద్దాం? ఈడెందుకు వచ్చి ఇక్కడ నించున్నాడు? వినేద్దామనే. హీరో అక్కడ ఎమోషన్ ఫీల్ అవుతున్నాడు. జాబ్ రాలేదు, చే ఈ నెట్వర్క్ డబ్బులు అవ్వలేదు, నెక్స్ట్ రాణిస్తాడా లేదా, చూడండి ఎత్తడా లేదా? అదే నువ్వు ఇందాక నుంచి కామ్గానే ఉన్నారా? ఇంకా కామ్ మళ్ళీ ఇంకెక్కడ calm గా షార్ట్ ఫిల్మ్ ఉంటావా? అయిపోద్ది. చెత్తనా కొడుకు. తిట్టడా ఎవరు మాట్లాడుతున్నారా రే? సార్ ఎవరో చెప్పండి అయ్యా. మెన్షన్ చేయండి సార్. పోనీ పాయింటర్ అని పెట్టండి రా. అంకమాలా బుద్ధున్నాడు ఎవరికైనా అండి సార్ అని పిల్లలనిపిస్తున్నారా? రోడ్ బ్లాక్ చేశారా? అది ఎప్పుడు జరిగింది? తెలీదమ్మా. ఫోన్ లో మాట్లాడారు, ఇప్పుడు అదే మాట్లాడారా? ఇప్పుడు సత్యాకి డబ్బు సంపాదించడానికి తన ముందున్న ఒకే ఒక దారి. కొడుతున్నారు ఇక్కడ తిప్పి. అవునా? మీకు ఏమైనా బల్బు వెలిగితే కామెంట్స్. నేను సత్య సినిమా చూడలేదు ఫ్రెండ్స్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మళ్ళీ అవకాశం పోతే మళ్ళీ రాదు. కొనుక్కుంటున్నాట్రా మాకు బయట చెప్పురా. మేము ఎదలమో ఎట్టి చూసాం. గుర్తుందా మొన్న అక్కడే బజ్జీలు కొన్నాం రా ఈసారి అలా బజ్జీలకి. బజ్జీలు తినడానికి వెళ్ళిన కార్తీఫర్ తిరిగి రాలేదు. ఏమయ్యాడు? చేస్తే అంత ఇస్తారు. ఇంత మాదిరి రాడ్ ఇస్తారు. ఏ యాంగిల్ చాలా కనిపిస్తున్నాడు నీకు. చేస్తాం. చేస్తాం చేసా నేను చేస్తాను. నేను చేస్తాను.
ప్లేస్ ముందల కొంప. సర్వే నంబర్ ఇంకనే చెప్పండి రా. అన్ననేమో గోర్లు పెంచుతున్నాడు రా, సింగర్ చేసుకుంటాడు, పెంచుకుంటాడు దానికి. కింద చూస్తున్నాడు రా. ఆడ ఇక్కడ ఉంటే ఇలా చూసి మాట్లాడు. అదే సినిమాటిక్. ఆడ అలా చూస్తుంది, మావేవో చూస్తున్నట్టు ఉంది. సారీ సారీ. సత్య ఫ్రెండ్ అయిన మహేష్కి కాల్ చేసి ఎప్పుడూ కలిసే ప్లేస్కి రమ్మంటాడు. చెప్పే ఒకటి తప్ప మీతో బొక్కరా. అరే మీరందరూ ఆ స్టోరీ చూస్తున్నారు, అక్కడ సినిమాటిక్ చూడట్లేదు. మరి హీరో చాలా దూరం వచ్చాడు. ఆ జర్నీ అలా కొనసాగుతుంది. సత్యకి పుస్తకాలు ఉన్న న్యాయం సమాజంలో న్యాయం వేరని మైండ్ షాప్ వచ్చేసాడు. దానికి కూడా చెయ్యి కట్టించేసారు ఎటు కెమెరా లాగా. సత్య ఇల్లీగల్ పనులు లీగల్ గా ఎలా చెయ్యాలో మహేష్ తో discuss చేస్తాడు. ఆర్జీవి చూస్తే చచ్చిపోతాడు రా నిజంగా. మరి ఇన్స్పైర్ అయిపోయారా అని మీరు గమనించారు, అక్కడ షార్ట్ ఇక్కడే సగం కట్ అయిపోయింది, స్ట్రైట్ వస్తుంది చూసారా. అన్న నువ్వు ఇలా కాలు ఎత్తుకొచ్చావు, కింద నుంచి పెడతామన్నా. మరి తమ్ముడు పర్లేదా? ఫ్యాన్ చిరిగిపోయింది అన్న అంటే అది కట్టింగ్ లో పోద్ది అన్న. ప్యాంటే కటింగ్ లో ఉందన్న. పర్లేదు, బ్లాక్ పిట్ మేనేజ్ చేసిండు. ఈడెప్పుడు వచ్చాడు తెచ్చినాడు ఈడారా. అక్కడ ఏం లేదు కానీ స్పేస్ తీసుకున్నాడు. చైన్ కోటిస్ నువ్వు నాదే ఫ్రెండ్. ఈడ ఇచ్చాడు అందాక. స్పెషల్ థ్యాంక్స్. షార్ట్ ఒక జెమ్ అనమాట, ఒక జెమ్. అరే షార్ట్ ఫిలిం పక్కన పెట్టండి, డెడికేషన్ లెవెల్ కి మాత్రం చూసి వాళ్ళు తన్నట్టు ఉంది. అదే ఆ షార్ట్ ఫిలిం చూస్తున్నందుకు మనం అలా తనుకోవాలి. తుప్పల్లోకి వెళ్తారు. తుప్పలు లేపంటారు మీకు, తుప్పలు లేపని. బాటిల్ పట్టుకొచ్చా లేదా దానికి మొక్కలు ఉన్నాయి కదా, దాని ముళ్ళు ఉన్నారా? ఉంటాయిరా. సత్య చెప్పినట్టు బాటిల్ పట్టుకుని వెళ్ళాడు. పోయిందా అంటున్నారు, గోవిందా అంటున్నారు. షార్ట్ ఫిలిం పోయింది అంటున్నాడు. చెప్పులకి మాత్రం హైలైట్ రా. పోసుకోవడానికి వచ్చాడు ఎంత దూరం. ఆడ పోసింది కూడా చూపించాలరా. ఇంక షార్ట్ ఫిల్మ్ ఏం చెప్తారు ఈ 3 నిమిషాల్లో, నాకు అర్థం కాదు. అయిపోయింది, ఇంకేం లేదు. 8 minutes అయిపోయింది అప్పుడే. ఇప్పుడు వరకు ఇంట్రోల్ అయినాయి రా అందరూ, వాళ్ళు చేతులు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? వాటర్ సరిపోలేదంటే తెస్తాను తేడానికి వచ్చాడు. 2 నిమిషాలు ఉంది, 2 నిమిషాలు గుద్దిసుకుంటారు, చంపించుకుంటారు, సెంట్ ఆ పావు అయిపోద్ది, పోవారు అయిపోద్ది, సినిమా అయిపోద్ది. డ్రగ్స్ డీలింగ్ సరిగేదిరా. టాయిలెట్ పోసుకున్నప్పుడు పడిపోయిందన్న. తీయాలి కదరా, కొన్ని ఎండ ఉంది కదరా, ఎండలో పెడతాం కదరా. వస్తుందన్న. నువ్వు కాదు కదరా తినేది. సత్య అంత ప్రశ్న చేస్తున్నాడు. వీడితో పాటు రమణ చిన్న కూడా ఉన్నారు. చిన్న రమణ అంట. ఎక్కడ ఉన్నా దయచేసి కెమెరా ముందుకు రావాలి. కోరుకుంటున్నాం ప్రజానేకానికి ఈ మొక్కలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ బలాలు బలహీనతలు తెలుసుకోండి. బలాలతో పనేముంది, అందరూ బలహీనతల మీద దృష్టి పెడతారు కానీ కానీ కట్ రొమ్మ కట్ ఎక్కడ పడితే అక్కడ కట్. నడకలు మాత్రం కట్ చేయరు అంతేగా. మళ్ళీ వస్తున్నారు రా. షార్ట్ లో ప్రతి 5 నిమిషాలకి నడక సేకాడు. ఇది స్థలం. చెత్త వేసుకోవడానికి స్థలం చూపిస్తున్నారు రా, కొత్తగా వచ్చారు వాళ్ళు. జీవీఎంసీ తాలూకా అక్కడ వాళ్ళ కారు మీద రాలేదురా, తెలుసు. అక్కడ ఆల్రెడీ ఉందని పెట్టారు. అంతే, అక్కడ కార్ చూసిన షార్ట్ ప్లాన్ వేసారు. బ్యాక్ సైడ్ అదే మ్యాజిక్. సత్య చెప్పినట్టు అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాడు. మొక్కతో ఎందుకు మాట్లాడుతున్నావు? పని పాట లేనోడు ఫ్రేమ్ లో దెబ్బ మళ్ళీ ఇక్కడికి వస్తాడు. స్పై అనుకుంటా, మేబీ స్పై చేస్తున్నాడు. మరి అలా చెట్టు వెనకాల ఉండొచ్చు కదా. కాదు కెమెరా కేసు దూసుకుని చూస్తున్నాడు, మన గుండెలు తగ్గుతుంది. వీళ్ళకి మాత్రం కనిపించదు. మళ్ళీ బొక్కల్లో చూస్తున్నారు వీళ్ళు. ఏంట్రా వీళ్ళు అందరూ. అయిపోయింది 20 సెకండ్లే, నిమిషాలు కూడా కాదు. అయిపోయింది, కట్టేసాడు. దొరికారు ఒకసారి, నువ్వు గమనించలేదా? నేను ఇప్పుడే వచ్చాను రా అంటున్నాడు. ఇదే 2 నిమిషాలు అన్నారు, అప్పుడు కట్ చేస్తారు నా సీన్. అదే మ్యాజిక్. హలో మహేష్, వీడు ఎందుకు ఎప్పుడు ఏదో పొటాటో తినేసి బయటికి వెళ్ళకుండా దుంప తినేసి దిగలేదంట. ఏంట్రా? అరే ఏమైందిరా? ఓకే గైస్, వండర్ఫుల్ షార్ట్ ఫిల్మ్ చూసాం. అక్కడ ఏం జరిగిందో ఏమైందో కూడా నాకేం తెలీదు. మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి. ఒక్క బొక్కల్లో నేను తీసాను ఫ్రెండ్స్, లేకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తే నాకు కాల్ చేసి చెప్పండి ప్లీజ్. ఓకే, సబ్స్క్రైబ్.